వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయిలో ఈవినింగ్ స్నాక్, అది ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా చేసుకోవాలో అది మీకు చేసి చూపిస్తాను. ఈజీగా, చాలా తేలిగ్గా, తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి. చాలా కమ్మని స్నాక్. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకైతే చాలా ఇష్టంగా కూడా తింటారు. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని దాన్ని సిమ్లో పెట్టిన స్టవ్ మీద ఒక కప్పు నిండా అటుకులు తీసుకుని అందులో వేసేసుకోవాలి. ఆయిల్ అది ఏం అక్కర్లేదండి దీనికి. ఇప్పుడైతే అంటే అవి మామూలుగా వేడి చేసేసినట్టు అవ్వాలి. ఇలా ముట్టుకోగానే చక్కగా రెండు ముక్కలుగా చితికిపోతాయి చూడండి, అంటే గుల్లగా వేగిపోతాయి. వాటిని వేరే డిష్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోని బటర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని వేసేసాను. అది కరిగాక ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసుకుని వేయించేసుకోవాలి. అలాగే కప్పుకి సగం పుట్నాల పప్పు, చాలా బాగుంటుందండి. ఎండు కొబ్బరిలాగా సన్నగా కట్ చేసి అది కూడా వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు చీల్చినవి ఒక 3-4 వేసాను. కరివేపాకు కూడా. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను పూల్ మఖానా కూడా ఒక కప్పు నిండా వేసాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చండి. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుని మొత్తం వేయించేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయాక కూడా చక్కగా గట్టిగా అయిపోతాయండి, బాగుంటుంది కరకరలాడుతూ. పసుపు, కారం ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వేసేసా. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ అప్పుడు. ఇప్పుడు మరమరాలు అంటాం కదా, అవి ఒక కప్పు నిండా వేసేసుకోవాలి. అందులో వేసి బాగా వేయించేసుకోవాలి. ఈవినింగ్ అప్పుడు టీ టైంలో చక్కగా తీసుకొని తినొచ్చండి. ఇవి చాలా బాగుంటుంది. ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా అటుకులు, అవన్నీ కూడా ఇందులో కలిపేసేయాలి. మొత్తం కారం అది అన్నీ తగిలేలాగా కలుపుకోవాలండి. పొయ్యిని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది, లేకపోతే మాడిపోతుంది. శుభ్రంగా కలిపేసుకోవాలి. చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్, సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి కలిపేసుకోవాలండి. గాలి చొరబడిన డబ్బాలో పెట్టేసుకుంటే మీకు 1 వీక్ 10 డేస్ అయినా అసలు పాడైపోకుండా ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి.